సో 2025 ఎలా ఉండబోతుంది యాజ్ ఎ ఫ్రెషర్స్ కి అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా ఉండబోతుంది, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడాను జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, 24 లాగా 25 ఉండబోతుందా, అసలు డిఫరెన్స్ ఏమో ఉండబోతుందా, ఇవన్నిటి కూడా చాలా మంది మైండ్స్ లో అయితే ఉన్నాయి డౌట్స్ అన్ని కూడాను. సో అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఎవరైతే కొత్త వచ్చారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ సాఫ్ట్వేర్ బ్లాగ్స్. సో ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో కొత్తగా చూసిన ఎవరైతే ప్లీజ్ గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. సో మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తున్నాను. సో ఎవరైతే ఐటీ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఏదో డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మంచి మంచి వీడియోస్ అయితే చేశాను, పాత వీడియోస్ చూడండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తూ కామెంట్ చేయండి. సో మంచి వీడియో అయితే తీస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ ఏంటి అంటే చాలా మందికి డౌట్స్ అయితే ఏంటంటే 24 ఎలా ఉందో 25 లో కూడా జాబ్స్ అలాగే ఉంటాయా, ఐటీలో ఏమైనా చేంజెస్ ఉందా? సో ప్రజెంట్ నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది లేదంటే బీటెక్ ఫైనల్ ఇయర్ అవ్వబోతుంది, మనం ఏం నేర్చుకోవాలి టెక్నాలజీ అని అనుకునే వాళ్ళందరికీ కూడాను సో నేర్చే సజెషన్ ఏంటి అంటే బీ అలర్ట్. ఫ్రెషర్స్ అందరికి కూడా 23-24 ఉన్నంత వరస్ట్ గా అయితే 2025 లో ఉండదు. సో ఈ 2 years పాస్ట్ 2 years కూడాను చాలా వరస్ట్ గా ఉంది ఐటీ ఇండస్ట్రీ. సో జాబ్స్ అయితే చాలా తక్కువ లిమిటెడ్ లో ఉన్నాయి, హైరింగ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా. సో 25 లో మాత్రం డెఫినెట్ గా మంచి హైరింగ్ అయితే ఉండబోతుంది. సో మార్చ్ టు ఏప్రిల్ జూన్ లో కూడా మంచి హైరింగ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ బీటెక్ ఫైనల్ స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ ఫైనల్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు కూడాను డోంట్ వరీ అబౌట్ దట్. సో డెఫినెట్ గా మీకు మంచి ఛాన్స్ కూడా ఉంటుంది. సో బట్ యాజ్ అ ఫ్రెషర్ ట్రై చేయండి. కెరీర్ గా ఎవరికి అయితే ఉందో 2 years కావచ్చు, 1 year కావచ్చు, 3 years కావచ్చు, మీరు యాజ్ అ ఫ్రెషర్ గా ట్రై చేయండి. డెఫినెట్ గా ఒక మంచి టాప్ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ మార్కెట్ లో ఏదైతే కాంపిటీషన్ ఉందో అదైతే నేర్చుకుందే పెట్టుకోండి. సో ప్రజెంట్ ఉన్న టాప్ 5 ఏంటి అంటే క్లౌడ్ టెక్నాలజీ. క్లౌడ్ నేర్చుకున్న చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ప్రజెంట్ క్లౌడ్ అనేది చాలా బీభత్సంగా ఉంది మార్కెట్ లో. సో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్ గా లేచి క్లౌడ్ అనేది ఒక మంచి చూస్ చేసుకోండి, క్లౌడ్ తీసుకోండి. లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డెవలపర్. యాజ్ ఎ డెవలపర్ .NET కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ డెవలపర్, యూఎక్స్ డెవలపర్ కావచ్చు, ఇవన్నీ కూడాను డెవలపర్ సెకండ్ ఛాన్స్. డెవలపర్ అయితే ఛాన్స్ తీసుకోండి. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది కెరీర్ గ్యాప్. 1 year కావచ్చు, 2 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు యాజ్ ఎ డెవలపర్ గా ట్రై చేయండి, బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెషర్స్ కూడా యాజ్ ఎ ఫ్రెషర్స్ కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ గా చెప్తున్నాను. మంచి జాబ్స్ అయితే ఉంటాయి 2025 లో. సో థర్డ్ పై వచ్చేసి టెస్టింగ్. అసలు మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు అండ్ అలాగే ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు. సో ఫోకస్ చేయండి, డెఫినెట్గా మంచి జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే డాటా అనాలిసిస్ జాబ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి మార్కెట్ లో. సో నాట్ ఎట్ ఆల్. ప్రతి దానికి కూడాను అన్నిట్లో కూడా జాబ్స్ ఉన్నాయి. డాటా అనాలిసిస్ జాబ్స్ ఉన్నాయి, టెస్టింగ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే డెవలప్మెంట్ జాబ్స్ ఉన్నాయి. అలాగే ఇంకోటి వచ్చి క్లౌడ్ టాప్ 1 లో ఉంటుంది క్లౌడ్. అది క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి విపరీతమైన జాబ్స్ కాంపిటీషన్ అయితే ఉంది. యాజ్ కాంపిటీషన్ కూడా అలాగే ఉంది, ప్రతి నేర్చుకోవడం కాంపిటీషన్ అలాగే ఉంది. సో దానితో పాటు మనం బిల్డ్ చేసుకోవాల్సింది మెయిన్ ఏంటి అంటే ఫోకస్ చేయాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. జస్ట్ మన ఎంఎన్సీ కంపెనీస్ ప్రజెంట్ అంటే పాస్ట్ చూసుకున్నట్లయితే మనం 23 బిఫోర్ చూసుకున్నట్లయితే ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉందంటే జస్ట్ టెక్నికల్ పరంగా పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలు జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు సరిపోతుంది, ఆ ఇండస్ట్రీకి తీసేసుకున్నారు. టెక్నికల్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నాడు ఓకే. ప్రజెంట్ అలా లేదు, సిచ్యువేషన్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. కాంపిటీషన్ పెరిగింది బికాస్ కాంపిటీషన్ హెవీగా అయిపోయింది. సో చాలా హెవీగా అయిపోయింది కాబట్టి అండ్ చాలా ఫిల్టర్ చేస్తున్నారు. అక్కడ ఆఫీస్ లో ఒక 3 to 5 జాబ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే అప్లికేషన్స్ చాలా థౌజండ్స్ లో వస్తున్నాయి. సో దట్స్ వై డెఫినెట్ గా హీ చూస్ టు డెఫినెట్లీ మల్టిపుల్ లెర్నింగ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, ఎవరైతే నేర్చుకున్న పర్సన్స్ అండ్ అలాగే నేర్చుకున్న స్కిల్స్ ఉన్నాయి, కెపబిలిటీ స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఆల్ పర్సన్స్ మాత్రమే హైరింగ్ చేసుకుంటున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ లో కానీ అలాగే ఆఫ్ డ్రైవ్ లో కానీ రిమోట్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అన్ని జాబ్స్ కూడాను ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే టెక్నికల్ పరంగా రెండింటిని మాన్యువల్ గా అండ్ బిల్డ్ చేసుకున్నారో అండ్ అలాగే ఈక్వల్ బిల్డ్ చేసుకుంటూ నేర్చుకోగలుగుతారో అండ్ అలాగే నేర్చుకున్నారో వాళ్ళని మాత్రమే కంపెనీస్ హైరింగ్ అయితే చేసుకుంటున్నాయి. ఏం డౌట్ లేదండి ఇందులో. ఓపెన్ గా చెప్పేసేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోతే ఐటీ ఇండస్ట్రీలో చాలా ఫిట్ అవ్వడం చాలా కష్టం. ఫ్యూచర్ ఇంకా ప్రజెంట్ ఓకే, ఇంకా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరే మరీ ఫారెన్ లాంగ్వేజ్ అవసరం లేదు. జస్ట్ మేనేజబుల్ స్కిల్స్, అండర్స్టాండింగ్ ద లెవెల్, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమెటిక్స్ అన్ని కూడాను అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మరీ పూర్గా ఉండి మరీ క్వశ్చన్ ని కూడా అర్థం చేసుకుని ఉంటే నాట్ ఫిట్ డెఫినెట్లీ. సో ప్రజెంట్ ఉన్న బయట ఉన్న మార్కెట్ లో ఎలా ఉందో చెప్తున్నా, రియల్ ప్రజెంట్ అలాగే ఉంది.
మార్కెట్లో కూడాను కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కామన్గా అయిపోయింది. సో డెఫినెట్గా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి, ఇందులో మాత్రం ఏ డౌట్ మాత్రం లేదు. సో అలాగే ఫ్రెషర్స్కు కాంపిటేటివ్ అంటే అలాగే ఎగ్జామ్స్, రిటర్న్ ఎగ్జామ్ డెఫినెట్గా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ మీరైతే ప్రిపేర్ అయిపోండి, రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఫోకస్ చేయండి. అండ్ టెక్నాలజీస్ డెవలపర్గా అయితే ఎస్క్యూఎల్ పైన అండ్ డిఫరెంట్ క్లౌడ్ టెక్నాలజీస్ డిఫరెంట్ వాటికి సంబంధించిన టెక్నాలజీస్ పైన నేర్చుకోండి. సో డెఫినెట్గా ఒక మంచి జాబ్స్ అయితే ఉన్నాయి 2025లో. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, యూజ్ఫుల్ అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐటీ జాబ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్గా మంచి వీడియో అయితే ముందుకు వస్తాను. సో కొత్తగా చూసే వాళ్ళకి ఎవరైతే డెఫినెట్ మన వీడియో అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నా అయినంత వరకు డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.